ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్పార్ట్స్ 22. ఈరోజు సండే, పొలానికి మందు కొట్టాలని చెప్పి పొలం కాడికి వచ్చాము. మా డాడీ, నేను, మా మమ్మీ ముగ్గురం వచ్చాము పొలానికి మందు కొట్టాలని చెప్పి. ఇది మా పొలం ఎలా ఉందో చూడండి. మా పొలం వేసి 2.5 months అయింది. ఇంకో 1 monthకి కోత వచ్చేస్తుంది. పొలం అంతా కూడా ఎండి తీసేసింది. ఇప్పుడు 5 సార్లు మందు కొట్టున్నాము పొలానికి. 2 సార్లు కలుపు తీస్తున్నాము. లాస్ట్ టైం కలుపు తీసినప్పుడు నేను వచ్చాను, కానీ వీడియో తీసుకోలేదు. చూడండి, మా మమ్మీ డాడీ వస్తూ ఉన్నారు పొలానికి మందు కొట్టడానికి స్పేర్ తీసుకొని. మా డాడీ హాయ్ చెప్తున్నాడు. ఇటు పక్క నుంచి అటు పక్కకి దాటడానికి మా డాడీ చిన్న బ్రిడ్జ్ వేస్తున్నాడు. మార్నింగ్ సన్ రైజ్కి పొలం చాలా బాగుంది కదా. పొలానికి కట్టుపోతుంది. దోమ పట్టేస్తుందని చెప్పి దోమ పోవడానికి ఈ మందు కొడుతున్నాం. మా డాడీ కొలత వేసుకొని కలుపుతున్నాడు. ఇదిగోండి మా మమ్మీ. రైతు జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు సిటీలో ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తాయి రైతు కష్టాలు. దాన్ని కలుపుతూ ఉన్నాడు. కలవడం పూర్తయింది ఫ్రెండ్స్. ఇంక మా డాడీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంత చిన్నగా ఉంది కదా. ఈ ఒక్క డబ్బా 2000 ఫ్రెండ్స్. 3 ఎకరాలకు 1 లీటరు. 3 ఎకరాలకు 1 లీటర్ అంట. చెప్పు ఫ్రెండ్స్, ఈ ఒక్క డబ్బా వచ్చి 3 ఎకరాలు. ఒక డబ్బా వచ్చి 2000 రూపాయలు లీటరు. దీనికి కలర్కి, మెడిరిపుకి, నల్లుకు రాకుండా ఈ మందు కొట్టేది. ఈరోజు ఒక్క లీటర్ వచ్చి 3 ఎకరాలు కొడుతున్నాను. ఆ విధంగా 6 ఎకరాలకి 2 లీటర్లు 4000 రూపాయలు అయింది ఫ్రెండ్స్. దీని మంచునే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్న ఫ్లవర్స్. ఫ్రెండ్స్, మా పొలంలో కొబ్బరి చెట్టు నిండా టెంకాయలు ఉన్నాయి. అవన్నీ దింపుకొని కొట్టుకొని తాగాలి. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ ఇప్పుడే స్టార్ట్ చేసాడు. దేవుడికి మొక్కుకొని మరి ఎత్తుకుంటున్నాడు. నీళ్ళు కొట్టడానికి మా మమ్మీ వెళ్తుంది. నీళ్ళు పోయడానికి ఒకరు మందు కొడుతుంటే ఇంకొకరు నీళ్ళు పోయాలి. దానికి మా మమ్మీ పోస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా డాడీ వెళ్తున్నాడు మందు కొట్టడానికి. పొలానికి కొడుతున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మమ్మీ నీళ్ళు పోస్తుంది. మమ్మీ ముందుగానే నీళ్ళు ఫిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బిందెలో.
మా డాడీ మమ్మీ తిట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటారు. కొలతగిరిని ఏదో మోటార్ దగ్గర మర్చిపోయారంట. నేను దాన్ని తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నాను. కొలతగిరిని మోటార్ దగ్గర మర్చిపోయారంట. దాన్ని తీసుకొద్దామని చెప్పి మోటార్ దగ్గరికి వెళ్తున్నాను నేను. మా పైరంతా ఎండి తీసింది. ఇంకో 1 మంత్ కోత వచ్చేస్తుంది. మార్నింగ్ పొలాలకు వస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, పైర్లో పడి పైన మొత్తం తినేసేది. ఇవి చచ్చిపోదానికే మా డాడీ మందు కొడుతున్నాడు. చూడండి ఎలా ఉందో. మా డాడీ మా మమ్మీ మందు కొడుతున్నారు ఫ్రెండ్స్. నేను ఇటు పక్కకు వచ్చాను. చాలామంది కూడా రైతుని చాలా చులకనగా చూస్తారు. రైతు పడే కష్టం ఇలాగే ఉంటుంది. చాలామంది కూడా రైతుల్ని చాలా తక్కువ చేసి చూస్తారు. అలా చూడకూడదు. రైతు అంటే మనకి అన్నం పెట్టడానికి అన్నదాత. రైతుని చాలా ప్రౌడ్గా చూడాలి. మీరు కూడా మీ పిల్లల్ని సినిమాలకి, షాపింగ్ మాల్కే కాకుండా అప్పుడప్పుడు ఇలా పొలాలకు కూడా తీసుకురండి. వాళ్ళకి తెలియాలి కదా పొలం అంటే ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి. మా క్లాస్లోనే చాలామంది అమ్మాయిలను చూస్తున్నాను నేను. వాళ్ళకి అసలు పొలం అంటే ఏంటి, నారాత అంటే ఏంటి, కలుపు అంటే ఏంటి, అలా అసలు ఏం తెలియదు చాలామందికి. ఇలా సిటీస్లో ఉండే వాళ్ళందరినీ కూడా, మీ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి పొలాల్లో తిప్పండి. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. తెలియాలి కూడా, అందరికీ తెలియాలి. రైతు వాల్యూ అనేది అందరికీ తెలియాలి. మనం ఇంత హ్యాపీగా ఉండడానికి మన దేశంలో ఇద్దరు కారణం. ఒకటి జవాన్, 2 ఫార్మర్. జై కిసాన్ జై జవాన్ అనేది ఊరికే కాదు. జవాన్ ఉండటం వల్లే మనం కంటి నిండా నిద్రపోతున్నాము. వాళ్ళు అక్కడ రాత్రి పగలు కష్టపడి కాపలా కాయటం వల్లే కదా మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. అలాగే రైతు ఎంతో కష్టపడి పండించడం వల్లే కదా మనకి ఫుడ్ దొరుకుతుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ రెస్పెక్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళిద్దరికే ఇవ్వాలి. కానీ చాలామంది వాళ్ళని చాలా చులకనగా చేస్తూ, కానీ రైతుని, జవాన్ని అలా చులకన చేస్తే అసలు చూడకూడదు. అసలు ఫస్ట్ సెల్యూట్ వాళ్ళిద్దరికే కొట్టాలి. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఒక రైతు కుటుంబంలో పుడితే ప్రతి ఒక్కరికి రైతుతోనే సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరు పల్లెటూరు నుంచి వెళ్ళి సిటీలో సెటిల్ అయిన వాళ్ళే, కానీ ప్రతి ఒక్కరికి కూడా తన తాత, నాన్న దగ్గర నుంచి ఎవరో ఒకటితో రైతుతో సంబంధం అనేది ఉంటుంది. సో చాలామంది ఏమో సిటీస్లో సెటిల్ అయ్యి, అయ్యో మాకు తెలీదు, మేము కాదు. సిటీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళే హై అని కాదు. ఇలా పల్లెటూరుల్లో కష్టపడి పంటను పండించే వాళ్ళే నిజమైన హీరోస్. కానీ వాళ్ళని వదిలేసి వాటికే మీరు కూడా మీ పిల్లలని అప్పుడప్పుడు తీసుకోరండి. మీ పిల్లలకు కూడా అవన్నీ చూపించాలి. నేను మా పొలంలో తిరుగుతూ చెప్తున్నాను. చూడండి, ఇదంతా మా పొలం. చాలా బాగుంది కదా. మా డాడీ మమ్మీ పొలం అక్కడ మందుకు చల్లుతూ ఉన్నాడు. ఈ పొలం గట్టుల్లో చిన్న చిన్న కలుపు మొక్కలు, కానీ భలే ఉన్నాయి కదా చిన్న చిన్నవి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా డాడీ అక్కడ మందు కొడుతున్నాడు. కనిపిస్తున్నాడా? ఒక పొలం అయిపోయింది, ఇంకో పొలానికి కొడుతున్నాడు. మా మమ్మీ బిందెలో నీళ్ళు నింపుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ చేస్తున్నాం.